మరొక కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వారికి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యార్డ్ చైర్మన్ శ్రీమతి గొట్టిపాటి పూర్ణ కుమారి గారికి, మాజీ యార్డ్ చైర్మన్ దొన్నగడ్డ విజయబాబు గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి రవీంద్రబాబు గారు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అమిత్ కిషోర్ గారు, వేదిక మీద ఉన్న తెలుగు రైతు అధ్యక్షుడు నాగయ్య గారు, అదేవిధంగా అగ్రికల్చర్, అదేవిధంగా ఆత్మ, ఇంకా వివిధ శాఖల అనుబంధ శాఖల అధికారులు, సిబ్బంది, ఇచ్చేసినటువంటి రైతు సోదరులు పేర్లన్నీ కలిపి చెబుతున్నాడు. కన్నీళ్లను తుడిచే జననేత, ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఆదర్శంగా నిలిచాడు. వందల కోట్ల నిధుల అండగా నిలిచే నక్కా ఆనందబాబు. మారాటను మార్చిన నేతలు నీవే నక్కా ఆనందబాబు. అట్టిప్రోలు మండలంలో నేతగా ఎదిగాడు. లంక గ్రామాల రైతులందరూ భగీరథుడు. అటువంటి రాకు ఆయన పడతాను. హరిమూర్ధముండ్రమజహమ్మగుడం సునాసం వందస్వతం మకరకుండలచారుగండం బింబాధరం బహుళ దీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశమజమాత్మనిభావజేహం వాహిత త్రయస్త్రింశత్కోటి దేవతా స్వరూప సంవత్సగో దేవతాయై నమః. కదలీఫలోపహారణ్య
అజితో దేవో యక్షాణాం విద్యాధరాణాం గంధర్వాణాం అంతరాత్మా బ్రహ్మణస్రూపమికముదానకస్య మనుష్యానాం రుక్మో రుక్మో వా ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి त्रयस्त्रिंशत्कोटि देवता स्वरूप सवत्सगो देवतायै नमः सुवर्ण दिव्य मंत्र पुष्पांजलि पूजांत समर्पयामि सुप्रीतः सुप्रसन्नो सुवरदो ఈ ఫోటో కరెక్ట్ బాగు ఫోటోలు తీసుకున్నాడు గట్టెక్కితే ఫోటో వచ్చింది గట్టెక్కి ముందు తీసుకోవాలి బాబాయ్ మా తుంగని చూడ మాకు నేను కొబ్బరికాయలు ఇచ్చాను నోట్ చేసి పెట్టుకొని ఎన్ని బండి ఇచ్చారు అది ఇప్పుడు నేను ఇప్పుడు బస్సు మీరు చెప్పండి చిన్నగా చిన్నగా అది మాకు రావాలి చిన్నగా ఫ్రేమ్ అంతా పడుతున్నావు నువ్వు జూమ్ చేసుకోవచ్చమ్మా ఎడంగుంటున్నా జనాలు ఓకేనా చూపండి చూపు ఓకే ఓకే నాకు జరగనా మీరంతా తప్పుకోరా సింగిల్ బాబాయ్ అన్నా మీరు తప్పుకోండి అన్న తప్పుకోండి వదలండి ఏం కాదులే వదలండి తప్పుకోండి అన్న కొద్దిగా రావట్లే పట్టుకో మేడం మేడం కొంచెం ముందు చూడండి మేడం సార్ చూడండి సార్ ఓకే సార్ రండి కొద్ది కాదు కొద్ది వేసుకోండి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి కార్యక్రమం ఏమన్నా లోపాలు ఉన్నా ఏమన్నా అందకపోయినా కానీ ఈ అందరూ కూడా మళ్ళీ మన వ్యవసాయ అధికారి ద్వారా మీరు రిపోర్ట్ చేసినట్లయితే వాటన్నింటినీ కూడా మీకు అందేలాగా కూడా చూడగలుగుతాము. సిఫార్సు మేరకు ఇచ్చే ప్రకారము ప్రతి ఒక్క రైతుకి వాళ్ళకు సంబంధించిన తోట వాళ్ళు లేటుగా తీసుకున్నా కానీ అందుబాటులోకి వచ్చేలాగా అంతా కూడా మనం చాలా సంతోషం. ఏరువాక కార్యక్రమం ఈరోజు మన నియోజకవర్గంలో తురివెళ్ల గ్రామంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసినటువంటి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. ముఖ్యంగా
తురిమెళ్ళ గ్రామ పార్టీ నాయకులు, అదేవిధంగా మండలంలోని వివిధ పిఎస్సిఎస్లు పుష్పరాజు దేవకుమార్ గారు, అదేవిధంగా ఇంటూరు, కూచిపూడి, బోడపాడు, అమర్తలూరు పిఎస్సిఎస్ అధ్యక్షులకి సహకరించిన ప్రతి ఒక్క నాయకులకి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తాను. మంచి కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతాంగానికి సంబంధించి ఈ తొలకరి వర్షాలు పడుతున్నటువంటి సీజన్లో ఈ విత్తనాలు జల్లేటటువంటి కార్యక్రమం, పంటలకు సంబంధించి విత్తనాలు విత్తే కార్యక్రమం ఏరువాక పౌర్ణమి అంటారు అనేది మనందరం తెలిసిన విషయం. కాకపోతే ఈరోజు టెక్నాలజీ ఆధునికత పెరిగిపోయింది. ఈ సాంప్రదాయాలు ఇవన్నీ ఇంకా పాటిస్తారా అని కొంతమంది అనుకుంటారు. 100% ఈ రాష్ట్రంలో సాంప్రదాయాలను గౌరవించడం, ముఖ్యంగా రైతాంగం, మిగతా వర్గాల ప్రజలు ఎటుపోయినా రైతాంగం మాత్రం పూర్తిగా వ్యవసాయం మాన్యువల్గా ఎడ్ల మీద ఆధారపడకపోయినప్పటికీ యంత్రాల మీద ఆధారపడ్డా ఈ మొదలు పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. గౌరవించడం కూడా మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మొదలుపెట్టినటువంటి వ్యవసాయ పనులు ప్రశాంతంగా జరగాలి. సంతోషంగా రైతు విత్తినటువంటి ప్రతి విత్తనం చేతికి అందించేంత వరకు కూడా చిన్న బిడ్డలు కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఏ విధంగా తల్లి కాపాడుకుంటూ వస్తుందో ఆ విధంగా విత్తిన విత్తనం మొలకెత్తి పెరిగి పంటలు మన చేతికి వచ్చేంత వరకు కూడా ఎంతో టెన్షన్గా ఇబ్బందిగా రైతు ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో భూమి తల్లికి పూజ చేసి నమస్కారం పెట్టుకొని గ్రామ దేవతలకి పూజలు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం ఆనవాయితీ. అయితే అనుకోకుండా యాదృచ్ఛికమో అదృష్టమోగానే ఈరోజు అన్ని కూడా పూర్తిగా 100% సాంప్రదాయబద్ధంగా ఈ గ్రామంలోకి ఇచ్చేసినప్పటి నుంచి ఆ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఒకదాని తర్వాత ఫేజు వీరందరూ గ్రామ దేవతలు పూజలు చేసే దగ్గర నుంచి రైతులకి ముఖ్యంగా వ్యవసాయ ఆధారంగా ఉన్నటువంటి ట్రాక్టర్ల ర్యాలీ దగ్గర నుంచి అదేవిధంగా ఎడ్లతో నాగలు పట్టించి ఈ అరక దున్నే దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి సాంప్రదాయబద్ధంగా మనం నెరవేర్చుకున్నాం. ఈరోజు రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏరువాక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలో ఉన్న వ్యవసాయదారులకి రైతాంగం అందరూ కూడా ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాడు. ఎందుకంటే మన రాష్ట్రం 170% పైన వ్యవసాయ ఆధారంగా జీవనం సాగిస్తున్నటువంటి రాష్ట్రం. మన నియోజకవర్గం లాంటిది 70-80% ఎక్కువ వ్యవసాయం మీద ఉంటాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా రాష్ట్ర విభజన తర్వాత మరి ముఖ్యంగా యాంత్రీకరణ లేదు, ఇండస్ట్రీస్ లేవు, సర్వీస్ సెక్టర్ లేదు. ప్రధానమైన రంగం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం. కాబట్టి వ్యవసాయ రంగాన్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతాంగాన్ని పూర్తిగా అప్రమత్తంగా ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ ఆదుకునే పరిస్థితి రాష్ట్రంలో కనపడతా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని రైతు పక్షపాత ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పైన నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆశీర్వాదంతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఇలా పూర్తిగా రైతు పక్షపాత ప్రభుత్వం. గతంలో 4వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తా ఉన్నాడు. మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా రైతులకు అవసరమైనటువంటి ప్రతి అంశంలో కూడా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం సహకరిస్తూ ముందుకు పోయేటటువంటి ప్రభుత్వం అనేది మీ అందరికీ తెలుసు. కాబట్టి రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నటువంటి రైతాంగం 19-24 మధ్యలో 19 ఎన్నికల్లో కొంచెం తప్పటడుగు వేసినప్పటికీ 24 ఎన్నికల్లో ఖచ్చితంగా రైతు పక్షపాతిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని వీరందరూ కూడా కృతనిశ్చయంతో పనిచేసి అధికారంలోకి తీసుకొచ్చారు. మీకు అవసరమైనటువంటి అన్ని అంశాల్లో అన్ని అవసరాల్లో అండగా ఉండే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి ఉంటూ వస్తూ ఉంది. మీకు తెలుసు, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు గతంలో ఎప్పుడూ లేని విధంగా అన్ని రకాలుగా ఆదుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. పండిన పంటకి గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటలు తిరగకుండా మీకు మీ ఖాతాలకి డబ్బులు జమ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా గత 2 సంవత్సరాలు కూడా ఎరువుల పరంగా చూస్తే
అన్ని రకాలుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చిన్న చిన్న ఇబ్బందులు ఇంత పెద్ద వ్యవస్థలో ఖచ్చితంగా చిన్న చిన్న 100 మందిలో ఒకరికో ఇద్దరికో తేడా రాగానే గబగబా అరిచేస్తారు, ఏదో అసహనం వ్యక్తం చేస్తారు. కానీ టోటల్ గా ఆలోచిస్తే బ్రహ్మాండంగా రైతును అన్ని విధాలుగా ఆదుకోవటానికి మన ప్రభుత్వం పనిచేసిందనేది యథార్థం. ఈ సంవత్సరం కూడా వ్యవసాయ పనులు మొదలైనవి. మీరు ఆందోళన చెందొద్దు. ఇప్పుడే అగ్రికల్చర్ అధికారి గారు చెప్పినట్టుగా మీకు ఎరువులు కూడా సకాలంలో అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. కాకపోతే సాధ్యమైనంత వరకు మీరు ఎరువులు తగ్గించడానికి ప్రయత్నం చేయండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, నరేంద్ర మోడీ గారు చెప్పినా, మేము చెప్పినా, వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పినా అదే. ఎందుకంటే మనం కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా కౌలు వ్యవసాయం చేస్తున్నటువంటి రైతాంగం కొద్దిగా అర్థం చేసుకోండి. ఎందుకంటే యూరియా బస్తాలు పోయంగానే ఎక్కువ దిగుబడి వచ్చేసిందని మీరు అనుకోవద్దు. ఏదైనా దానివల్ల చాలా నష్టాలు కూడా ఉన్నాయి. తాత్కాలికంగా ఏదైనా కొంత లాభం జరిగినప్పుడు నష్టాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి దానికి ఎంత మోతాదు అవసరమో శాస్త్రవేత్తలు సూచించినంత వరకు మీరు కూడా దాన్ని వినియోగించి వ్యవసాయం చేయండి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది, సహకరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ ఏరువాక కార్యక్రమాలని ఇంత దిగ్విజయంగా చేయటానికి విచ్చేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.